జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. కానీ ప్రభుత్వ సలహాదారులుగా మాత్రం ఏకంగా 3కి అవకాశం లభించింది. సీనియర్స్ కు కేబినెట్ లో అవకాశం వస్తుందని 2 ఏళ్లుగా భావించారు. ఆ దిశగా ఢిల్లీ లెవెల్లో ముమ్మర ప్రయత్నాలు కూడా చేశారు. కానీ నో ఛాన్స్. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆ జిల్లా నేతలకు అధిష్టానం ఊహించని షాక్ ఇచ్చింది. అయితే ఆ నిరాశ నుంచి నేతలను బయటపడేసేందుకు ఒకే జిల్లాలో 3ని ప్రభుత్వ సలహాదారులుగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఆ నేతలు ప్రభుత్వ సలహాదారు పోస్టుతో సంతృప్తి చెందారా? జిల్లా క్యాడర్ లీడర్లలో జరుగుతున్న చర్చేంటి? ఇంతకు ఏదా ఉమ్మడి జిల్లా? మంత్రి పదవుల్లో నిజామాబాద్కు మొండి చెయ్యి, కానీ ప్రభుత్వ సలహాదారు నియామకాల్లో పెద్దపీట. ఉమ్మడి నిజామాబాద్ నుంచి 3కి ప్రభుత్వ సలహాదారు పోస్టు. సామాజిక సమీకరణాల్లో కేబినెట్ బెర్త్ దూరం, సలహాదారు పదవితో న్యాయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఉంటూ వచ్చింది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే శాసించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రభుత్వంలో పదవులు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక్కడి దమ్మున్న నేతలకు రాజకీయాల్లో కానీ రాష్ట్ర కేబినెట్లో గానీ సముచిత గౌరవం దక్కింది. సమర్థతకు సత్తాకు తగినట్లుగా కేబినెట్లో కీలక మంత్రి పదవులు దక్కాయి. కానీ రేవంత్ సర్కారు ఏర్పడి 2 ఏళ్లు కావస్తున్నా ఇప్పటివరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మాత్రం కేబినెట్లో అవకాశం లభించలేదు. కేబినెట్లో మొదటిసారి అవకాశం లభించని పరిస్థితి కాంగ్రెస్ హయాంలో చోటు చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 4 చోట్ల విజయం సాధించింది. బోధన్ నుంచి మాజీ మంత్రి ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేగా 4వ సారి గెలుపొందారు. నిజామాబాద్ రూరల్ నుంచి డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి, ఎల్లారెడ్డి నుంచి కె మదన్ మోహన్ రావు, జుక్కల్ నుంచి తోట లక్ష్మీకాంతరావులు మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రేవంత్ రెడ్డి కామారెడ్డి అసెంబ్లీ నుంచి ఓడిపోగా అక్కడ పోటీ చేయాల్సిన షబీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో హస్తం అధికారంలోకి వచ్చాక మైనారిటీ నేత షబీర్ అలీని రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు. బాన్సువాడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోచారం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయన సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా అవకాశం కల్పించారు రేవంత్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సుదర్శన్ రెడ్డి మంత్రి అవుతారని భావించారు. కానీ తాజాగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా అవకాశం ఇచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ నుంచి మంత్రివర్గంలో చోటు దక్కాల్సిన నేతలున్నా రేవంత్ రెడ్డి సర్కార్లో మాత్రం మొండి చెయ్యి తప్పలేదు. సామాజిక సమీకరణాల పేరుతో తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రి లేని జిల్లాగా ఉమ్మడి నిజామాబాద్ పరిస్థితి తయారైంది. అయితే మంత్రిగా అవకాశం దక్కకపోయినా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా తొలుత షబీర్ అలీ, పోచారం శ్రీనివాసరెడ్డిలను నియమించారు. తాజాగా మరో సీనియర్ కాంగ్రెస్ నేత ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా బాధ్యతలు చేపట్టారు. ఇద్దరు ఉన్న సలహాదారులు ప్రస్తుతం 3కి చేరింది. దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన నేతలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన అశేష అనుభవం ఉన్న ప్రస్తుతం మంత్రిగా అవకాశం దక్కలేదు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేబినెట్లో బెర్తు కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన షబీర్ అలీ, సుదర్శన్ రెడ్డిలకు సలహాదారు పోస్టులతో సరిపెట్టారు. సామాజిక అంశం సర్దుబాటు కాకపోవటం, రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రి పదవిని ఎక్కువ మంది ఆశించడంతో 2వ విడతలో కూడా సుదర్శన్ రెడ్డికి పదవి దక్కలేదు. మైనారిటీ వర్గాల్లో సీనియర్ నేత 2 పర్యాయాలు మంత్రిగా పనిచేసిన అనుభవం దృష్ట్యా షబీర్ అలీకి మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీ చేస్తారని భావించారు. చివరికి మైనారిటీ కోటాలో అజారుద్దీన్కు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం మంత్రి పదవుల్లో 2 సీట్లు మాత్రం ఖాళీగా ఉన్న తీవ్ర పోటీ ఉంది. ఉమ్మడి జిల్లాలో ఒక్కరికైనా పదవి వస్తుందని భావించారు. కానీ చివరికి మరోసారి సుదర్శన్ రెడ్డికి సలహాదారు పోస్టుతో సరిపెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే షబీర్ అలీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల సలహాదారుగా నియమించారు. తర్వాత కొన్ని రోజులకు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. మంత్రి పదవి ఖాయమనుకున్న పి సుదర్శన్ రెడ్డికి కూడా సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సుదర్శన్ రెడ్డికి కేబినెట్ హోదా కల్పించారు. దీంతో ఇప్పుడు ఉమ్మడి జిల్లా నుంచి సలహాదారుల సంఖ్య 3కు చేరినట్టయింది. ఈయనకు కేబినెట్ ర్యాంక్తో పాటు మంత్రివర్గ మీటింగ్లో కూడా పాల్గొనే అవకాశం ఇచ్చారు.